అటు ప్రజల కష్టాలు, ఇటు పొలిటికల్ సంక్షోభం, మొత్తంగా సంకటంగా మారుతున్న ట్రంప్ దూకుడు. అమెరికా ఇరాన్ యుద్ధంలో వాట్ నెక్స్ట్? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తోన్న దూకుడు విధానాలు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఒకవైపు అసాధారణ రీతిలో పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు ఒకెత్తు, మరోవైపు అంతర్జాతీయ రాజకీయాల్లో క్షణక్షణానికి మారుతున్న సమీకరణాలు తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆహారమే కాకుండా ఇతర వస్తువులపై ఖర్చులను తగ్గించుకుంటున్నారు. శిరోజాలు అమ్ముకోవడం, ఉపయోగించిన పెర్ఫ్యూమ్ బాటిళ్లు, షూలు, దుస్తులు, ఇతర వస్తువులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. అటు ప్రజల కష్టాలు, ఇటు పొలిటికల్ సంక్షోభం. సంకటంగా ట్రంప్ దూకుడు. యుద్ధంలో ఇరాన్ వాట్ నెక్స్ట్? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న దూకుడు విధానాలు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఒకవైపు అసాధారణ రీతిలో పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు ఒక ఎత్తు. మరోవైపు అంతర్జాతీయ రాజకీయాల్లో క్షణానికి మారుతున్న సమీకరణాలు తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరాన్పై దాడుల్ని మరింత పెంచారు. అణు ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తూ ఇరాన్పై కఠినమైన ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధం అమలు చేస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచాలని, లేదంటే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇరాన్ దీనిని తమ వ్యూహాత్మక అస్త్రంగా మలుచుకోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలమవుతోంది. అమెరికాతో దాదాపు 6 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంతో ఇరాన్ ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న కొనుగోలు శక్తితో పేద కుటుంబాలు సతమతమవుతున్నాయి. మనుగడ కోసం అనేక మార్గాలు అన్వేషిస్తున్న ప్రజలు చుట్టూ పర్ఫ్యూమ్ బాటిళ్లు, వస్తువులను విక్రయిస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాదు అదనపు డబ్బు కోసం వ్యక్తిగత వస్తువులను అద్దెకు ఇస్తున్నారు. ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులను ఈవేళ ఇప్పుడు ఇరాన్ ఆప్ చేయకపోతే ఓ 10 సంవత్సరాలతో విపరీతమైన ప్రమాదం వస్తుంది యుఎస్కి. వాళ్ళ న్యూక్లియర్ బాంబులు అంతా మన మీదే వస్తారని కూడా ఒక వ్యూ ఉన్నది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ చేసేది ఏంటంటే అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో 3-4 నెలలు ఎలక్షన్లు ఉంటాయి. అక్కడ మరీ తీవ్రమైన వ్యతిరేక రిజల్ట్స్ రాకూడదు. అందువల్ల ఇరాన్ డైరెక్ట్గా రోజు బాంబ్ చేసి ఆయన పెట్టేది ఆఫర్ కూడా, మీరు వస్తే డీల్కి రండి, లేకపోతే మేము ఇంకా వదలం, మిమ్మల్ని పూర్తిగా సరెండర్ చేస్తామని ఓపెన్గా చెప్తున్నారు. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఈ 47 సంవత్సరాలు చెప్పలేదు. ఇవాళ చాలామంది డొనాల్డ్ ట్రంప్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మైండ్ గేమ్స్, మానసికంగా ఆట ఆడుతున్నాడు ఇరాన్తో. ఇరాన్కి ఏ రకంగా వాళ్ళు చేసే పనికి వ్యతిరేకం చేస్తున్నాడు. అందువల్ల ఎక్కడైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండినా ఇది అమెరికా కొత్త కాదు. అమెరికా 1945 నుంచి ఈవేళ 80 సంవత్సరాలు ఎక్కడో చోట పెద్ద యుద్ధాలు చేస్తూ వచ్చింది. అప్పుడప్పుడు వాళ్ళకి వెనకపడుతూ ఉంటారు, కానీ ఆగవు, ముందరు వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళ కరెన్సీయే అమెరికన్ డాలరే చలామణి అవుతుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినంత ప్రింట్ చేసుకుని మొదలుకి వెళ్ళిపోతున్నారు. ఇది ఏదో పెట్రోల్ ధరలు పడిపోవు, అది మాత్రం డొనాల్డ్ ట్రంప్ ఆలోచించట్లేదు. శిరోజాలు అమ్ముకోవడం, ఉపయోగించిన పర్ఫ్యూమ్ బాటిళ్లు, షూలు, దుస్తులు, ఇతర వస్తువులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. పొడవైన జుట్టు, రంగు, నాణ్యతను బట్టి వేలాది ఇరాన్ రియాల్స్ పలుకుతోంది. అద్దెకు ల్యాప్టాప్లు ఇవ్వడం పెరిగింది. ఆఫీస్ పనితో పాటు ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. వీటికి సంబంధించి ఆన్లైన్లోనూ ప్రకటనలు పెరిగాయి. అంతర్జాతీయ ఆంక్షలు, అంతర్గత సమస్యలను ఎదుర్కొంటున్న ఇరాన్లో ఇటీవల ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో అక్కడి ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. అధికారిక గణాంకాల ప్రకారం జూలై చివరిలో వార్షిక ద్రవ్యోల్బణం 66% ఎగబాకింది. సాధారణ గృహ వినియోగ ధరలు విపరీతంగా పెరిగాయి. తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆహారమే కాకుండా ఇతర వస్తువులపై ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, ఔషధాలకు అయ్యే ఖర్చులను కూడా వాయిదాల్లో చెల్లిస్తున్నారు. ఇంతటి దయనీయమైన స్థితిలో ఉంటూ కొట్టుమిట్టాడుతోంది ఇరాన్. అమెరికా ఇరాన్ ముందు డీల్ ఆర్ సరెండర్ అనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ట్రంప్ యంత్రాంగం ఇరాన్ ముందు టోటల్గా సరెండర్ లేదా కఠినమైన అణు నిబంధనలతో కూడిన ఒప్పందం అనే 2 ప్రత్యామ్నాయాలను మాత్రమే ఉంచింది. ఇరాన్ లొంగిపోకపోతే
దాడులు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఇరాన్లో కావాల్సినంత రాజకీయ సంక్షోభము ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్కు మధ్య దూరం పెరుగుతోంది. ఇది చాలదన్నట్లు ఈ మధ్య మోజ్తబాతో పెజెష్కియాన్ భేటీ అయ్యాడు. ఈసారి చర్చల నుంచి వెనక్కు తగ్గితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని టెహ్రాన్ హెచ్చరిస్తోంది. ఒమన్, ఖతార్ వంటి దేశాల ద్వారా తెర వెనుక దౌత్య చర్చలు జరుగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ట్రంప్ డీల్ ఆర్ సరెండర్ వ్యూహం, చమురు సరఫరాపై గ్లోబల్ ప్రభావం. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో దౌత్య ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నాయి, సైనిక చర్యలు ఇంకోవైపు సాగుతున్నాయి. ఈ సమయంలో అమెరికా ఇరాన్ ముందు డీల్ ఆర్ సరెండర్ అనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ట్రంప్ యంత్రాంగం ఇరాన్ ముందు టోటల్ గా సరెండర్ లేదా కఠినమైన అణు నిబంధనలతో కూడిన ఒప్పందం అనే రెండు ప్రత్యామ్నాయాలను మాత్రమే ఉంచింది. ఇరాన్ లొంగిపోకపోతే దాడులు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే పశ్చిమాసియాలోని ఇరాన్ అనుకూల ఫ్రాక్సీ గ్రూప్స్ రంగంలోకి దిగి గల్ఫ్ దేశాలపై దాడులకు తెగబడే ముప్పు ఉంది. ఇది ప్రాంతీయ యుద్ధాన్ని మరింత విస్తృతం చేయవచ్చు. ఇరాన్లో కావలసినంత రాజకీయ సంక్షోభము ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ, అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్కు మధ్య దూరం పెరుగుతోంది. ఇది చాలదన్నట్లు ఈ మధ్య మొజ్తబాతో పెజిష్కియాన్ భేటీ అయ్యాడు. అమెరికా దాడుల్లో గాయపడ్డ తర్వాత సుప్రీం లీడర్ మొజ్తబా ఇప్పటి వరకు బహిరంగంగా ప్రజల ముందుకు రాలేదు. అదే సమయంలో ఒక ప్రాంతంలో పెజిష్కియాన్తో సీక్రెట్ భేటీ జరిగింది. ప్రస్తుతం ఇరాన్ పాలన మొత్తం ప్రత్యేక సైనిక దళం ఐఆర్జీసీ కనుసన్నల్లో సాగుతోంది. ఇలాంటి టైంలో అధ్యక్షుడికే ప్రాధాన్యత దక్కకపోతే ఎలా అన్న సందేహాలతో పెజిష్కియాన్, ఆయన అనుచర గణం ఉన్నట్లు చెబుతున్నారు. అంతకుముందే రాజీనామా చేస్తాను అని పెజిష్కియాన్ పలుమార్లు హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలతో ఒక పెద్ద తప్పు చేసేదా అని మొదలు కొడతాను. 80 సంవత్సరాలు బట్టి ఏ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయో అవన్నీ చెదరగొట్టేశారు. వాళ్ళకి నమ్మకం లేదు. జపాన్, కొరియా, యూరోపియన్ దేశాలు, నాటో, ఈ అన్నిట్లో కూడా డొనాల్డ్ ట్రంప్ నమ్మితే ఎంతవరకు వెళ్తాం. పైన కెనడాతో, కింద మెక్సికోతో వాళ్ళకి అసలు ఓపెన్ బోర్డర్స్ ఉండేవి, అవి కూడా మూసేశారు. ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకాలు లేవు. అందువల్ల డొనాల్డ్ ట్రంప్ తప్పకుండా ఈ లోటు అమెరికాకి తీసుకొచ్చాడు. చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, ఈ నమ్మకం పోవటం అమెరికాకి చెడ్డది. ఫ్యూచర్లో అంత తొందరగా మళ్ళీ దేశాలు నమ్మరు. అమెరికా మార్చిస్తే, ఒకనప్పుడు అమెరికా మార్చిస్తే నమ్మేవారు, అగ్రిమెంట్స్కి వచ్చేవారు. ఇప్పుడు ఎవరు రావట్లేదు, లేదు. పక్క దేశాలతోనే ఆయన తగు పెట్టుకుంటున్నాడు, మిత్ర దేశాలతో తగు పెట్టుకుంటున్నాడు, విరోధి దేశాలతో స్నేహం కోరుతున్నారు. అది పెద్ద కాంట్రడిక్షన్ అయిపోయింది. కాబట్టి ఫ్యూచర్లో అమెరికాకి మాత్రం కొంతవరకు డొనాల్డ్ ట్రంప్ డ్యామేజ్ చేశారు. వీటన్నింటికీ తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. హర్ముజ్ జలసంధిని సాధ్యమైనంత త్వరగా తెరిచి ఉంచాలని, లేదంటే తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నాడు. ఇరాన్తో తమ చర్చలు సానుకూలంగా సాగుతున్నా వాటిని ఆ దేశం బహిరంగంగా ఖండించడం ఆశ్చర్యకరం. ఈసారి చర్చల నుంచి వెనక్కి తగ్గితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని టెహ్రాన్ హెచ్చరిస్తోంది. ఒమన్, ఖతార్ వంటి దేశాల ద్వారా తెర వెనుక దౌత్య చర్చలు జరుగుతున్నాయి. ఇరు వర్గాల మధ్య నమ్మకం సడలడం వల్ల శాశ్వత శాంతి ఒప్పందం కుదరడం కత్తిమీద సాములా మారింది. మొత్తంగా చూస్తే ట్రంప్ దూకుడు ప్రస్తుతానికి ఇరాన్ను ఇరుకున పెట్టినా ఇది మూడో ప్రపంచ యుద్ధ భయాలను రేకెత్తిస్తూ గ్లోబల్ ఎకానమీని కోలుకోలేని దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంది.